హాయ్ అండి. ఎలా ఉన్నారు? హెచ్-1 వర్కర్‌కి జాబ్ లాస్ అయిందనుకోండి. ఇప్పటి వరకున్న 60 డేస్ గ్రేస్ పీరియడ్ కూడా ఉండకపోవచ్చా? అంటే జాబ్ పోయిన వెంటనే ఇమిగ్రేషన్ స్టేటస్ మీద ప్రెషర్ మొదలవుతుందా? మళ్ళీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాననమాట. 60 డేస్ గ్రేస్ పీరియడ్ క్యాన్సెల్డ్ అనేసి. సో, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే ఇది ఇంకా ఫైనల్ కాలేదనమాట. ఇంకా ప్రపోజల్ స్టేజ్‌లో మాత్రమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ హెచ్-1బీ వర్కర్ ఎవరైతే జాబ్ చేస్తూ జాబ్ లాస్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఎలిజిబుల్ కేసెస్‌లో 60 డేస్ గ్రేస్ పీరియడ్ అని ఉంటది. ఆ 60 డేస్ గ్రేస్ పీరియడ్‌లో మినిమమ్ వాళ్ళేం చేస్తారంటే ఎంప్లాయీని చేంజ్ చేసుకోవడమా, లేదంటే స్టేటస్‌కి చేంజ్ అవ్వడమా, లేదు అంటే అమెరికా నుంచి బయటికి వెళ్ళడానికి వీళ్ళే ప్లాన్స్ అయితే చేసుకుంటారు. ఏది ఆ 60 డేస్ గ్రేస్ పీరియడ్‌లో. ఇప్పుడు ఈ డీహెచ్ఎస్ కొత్త ప్రపోజల్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఆ 60 డేస్ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ ముందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి అన్నారు. బట్ ఇంకా అది ఫైనల్ కాలేదు. ప్రపోజల్ స్టేటస్‌లో ఉంది. అందరికి కరెంట్ రూల్ అయితే తెలుసు గదా! అసలు కరెంట్ రూల్ ఏంటి? డీహెచ్ఎస్ అసలు ఏం ప్లాన్ చేస్తుంది? హెచ్-1బీ ఫ్యామిలీస్ పైన ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది? హెచ్-1బీ ఒకటేనా వేరే వేరే కేటగరీస్ ఇందులో ఉన్నాయని చెప్పి మనం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ముందుగా కరెంట్ రూల్ అయితే అందరికి తెలుసు కదా! అంటే ఎవరైతే హెచ్-1బీ వర్కర్ జాబ్ చేస్తున్నారనుకోండి, అన్‌ఫార్చునేట్‌లీ ఏదైనా కంపెనీ లే ఆఫ్ అయిపోయింది. జాబ్ లే ఆఫ్ చేశారనుకోండి, వాళ్ళకి ఇక్కడున్న కరెంట్ రెగ్యులేషన్స్ ప్రకారము 60 డేస్ కన్సెక్టివ్ క్యాలెండర్ గ్రేస్ పీరియడ్ ఉండొచ్చనమాట. లేదంటే ఆథరైజ్డ్ వాలిడిటీ పీరియడ్ I-94 ఎక్స్‌పైర్ అయితే కూడా అంటే విచ్ ఎవర్ ఈస్ షార్టర్ అనమాట. ఇది ఆటోమేటిక్ గ్యారంటీడ్ 60 డేస్ అని మాత్రం అనుకోవద్దనమాట. రెగ్యులేషన్‌లో ఉన్న డిస్క్రిషనరీ గ్రేస్ పీరియడ్ అనమాట. ఈ ప్రొవిజన్ ఒక హెచ్-1బీ ఒకటే కాదు. ఈ1, ఈ2, ఈ3, ఎల్1, ఓ1, హెచ్-1బీ1, టీఎన్ లాంటి కేటగిరీలకి వర్క్ చేస్తున్నారు కదా! వాళ్ళకి వాళ్ళ డిపెండెంట్స్‌కి కూడా వర్తిస్తదనమాట. ఇప్పుడు చాలామంది ఆ 60 డేస్ గ్రేస్ పీరియడ్‌లో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆగస్ట్ 1 మన లాస్ట్ వర్కింగ్ డే అనుకుందాము. మనకి I-94 ఇంకా వాలిడ్ ఉందనుకుందాం. మనకి ఇప్పుడున్న కరెంట్ రెగ్యులేషన్ ప్రకారము 60 డేస్ కన్సెక్టివ్ కాలెండర్ గ్రేస్ పీరియడ్ ఉండొచ్చు కదా! దాంట్లో మనం కొత్త ఎంప్లాయీని వెతుక్కొని పిటిషన్ ఫైల్ చేయడమో, లేదంటే వేరే నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్‌కి మారడమా, ఇంకా కూడా ప్రాబ్లమ్ అవుతుంది అనుకుంటే యూఎస్ నుంచి బయటకి వెళ్ళడానికి ప్లాన్ చేయడమా, అంటే ఇవన్నీ చేయడానికి మనకి 60 డేస్ గ్రేస్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేసిందనమాట. అంటే యూఎస్ఏఎస్ కూడా వర్కర్‌కి టెర్మినేషన్ తర్వాత ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని కూడా వివరించింది. అంటే ఇక్కడ చాలా మంది హెచ్-1బీ వాళ్ళకి తెలుసు గాని, హెచ్-1బీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60 డేస్ గ్రేస్ పీరియడ్ అంటే 60 డేస్ సాలరీ వస్తదనుకుంటున్నారు. 60 డేస్ సాలరీ రాదు. ఇది ప్రైమరీ ఇమిగ్రెంట్ స్టేటస్ గ్రేస్ పీరియడ్ అనమాట. సో, ఇప్పుడు కొత్తగా డెవలప్‌మెంట్‌లో ఉన్న ప్రపోజల్ ఏంటంటే, డీహెచ్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ 60 డేస్ గ్రేస్ పీరియడ్‌ని తొలగించాలని చెప్పి కొత్త ప్రపోజల్ ముందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి వార్త అయితే బయటకొస్తుందనమాట. ఇన్ కేస్ ఈ కొత్త ప్రపోజల్ అమల్లోకొస్తే గనక మోస్ట్ ప్రాబబ్లీ హెచ్-1బీ ఫ్యామిలీస్ అయితే ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి. నాట్ ఓన్లీ హెచ్-1బీ రిమైనింగ్ కేటగరీస్ చెప్పా కదా! ఈ1, ఈ2, ఈ3, ఎల్1, హెచ్-1బీ1, ఓ1, టీఎన్ లాంటి కేటగరీలు వాళ్ళతో పాటు వాళ్ళు ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే హెచ్-1బీ కమ్యూనిటీ అనేది ఈ వార్తని చాలా అటెన్షన్ తీసుకుంటుంది. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు హెచ్-1బీ జాబ్ అనేది ఓన్లీ ఒక హెచ్-1బీ జాబ్ లాగా కాదు. అది ఒక ఫ్యామిలీకి సంబంధించింది. హెచ్-4 మీద లైక్ హెచ్-4 మీద ఎవరైనా వర్క్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. హెచ్-1బీ మీద జాబ్ పోతే మనకేంటి ఒక 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటది. ఆ గ్రేస్ పీరియడ్‌లో మనకి ఏదైతే లైక్ కొత్త ఎంప్లాయీని చూసుకొని పిటిషన్ ఫైల్ చేసుకోవడమా, లేదంటే కొత్త నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్‌కి మార్చుకోవడమా, అదర్ దాన్ ప్లాన్స్ చేసుకోవడానికి ఒక 60 డేస్ మనకి కాలిక్యులేషన్ అనేది ఉంటదనమాట. ఇప్పుడు మనకు ఆ 60 డేస్ అనేది కూడా తొలగిస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్-1బీ జాబ్ అనేది లేకపోతే చెప్పా కదా! వితౌట్ హెచ్-1 దేర్ ఈస్ నో హెచ్-4 ఈఏడీ, హెచ్-4 ఆల్సో. అంటే ఇక్కడ ఓన్లీ వైఫ్ అండ్ హస్బాండే గాదు. పిల్లలు గూడా ఉంటారు. పిల్లల స్కూలింగు, హౌసింగు, ఇన్స్యూరెన్సు, నెక్స్ట్ ఎంప్లాయిటేషన్స్ ఇవన్నీ గూడా ఇమిగ్రేషన్ స్టేటస్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో 60 డేస్ గ్రేస్ పీరియడ్ క్యాన్సెల్స్ అని. దాని కింద మెసేజ్‌లయితే హెచ్-1బీ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకేముంది హెచ్-1బీ వాళ్ళు అయిపోయినట్టే పని అంటే చాలా మెసేజ్‌లొస్తాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఇంకా ఫైనల్ కాలేదు. జస్ట్ ప్రపోజల్‌లో ఉంది. ఇంకా అమల్లోకి రాలేదు. అసలు ఏంటి అనేసి వాళ్ళు ఓకే. వస్తే ఇలా అయితదని చెప్పి చెప్తున్నారు గానీ ఇంకా అమల్లోకి రాలేదన్నమాట. బెటర్ మనం ఎలా చెప్పుకోవాలంటే డీహెచ్ఎస్ మే ఎలిమినేట్ ద 60 డేస్ గ్రేస్ పీరియడ్ ప్రపోజల్ అండర్ కన్సిడరేషన్ అలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారము అంటే ఇవి ఇంకా ఎగ్జాక్ట్ ఈ రిక్వైర్మెంట్స్ ఏం లేదు. జస్ట్ క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారు గానీ, ఇంక పోను పోను ముందరికెళ్తే లేటెస్ట్ రిక్వైర్మెంట్స్ కానీ ఏదైనా పోను పోను మనకి క్లియర్ అవుతాయి. అంతేగాని ప్రెజెంట్ ఒక లైన్ పట్టేసుకొని మనం ఇంకా ఇది 60 డేస్ గ్రేస్ పీరియడ్ క్యాన్సిల్ అవుతుందను మేబీ రావచ్చు. వస్తే ఇలా ఎఫెక్ట్ ఉంటదని మనం అనుకోవచ్చు. కానీ ఇంకా అది అమల్లోకి రాలేదు. ప్రెజెంట్ లేటెస్ట్ ఇప్పుడు కరెంట్ రూలే నడుస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెచ్-4 ఫ్యామిలీకి ఏమవుతుంది అంటారనమాట. హెచ్-4 ఫ్యామిలీ ఏంటంటే డిపెండెంట్. హెచ్-1 మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అంటే ఫైనల్ రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్ వర్కర్‌కి స్టేటస్ చేంజ్ అయింది అనుకోండి. దాంతో పాటు డిపెండెంట్ గురించి కూడా మాట్లాడుతుందనమాట. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఎవరైతే ఈ ఫైనల్ వర్కర్‌ది ఇమిగ్రేషన్ స్టేటస్ చేంజ్ అయిందనుకోండి. టోటల్ ఫ్యామిలీ ప్లానింగ్ గూడా ఇంపార్టెంట్ అవుతుంది గదా! అందులో. ఎందుకంటే హెచ్-1బీ వర్కర్ డిపెండెంట్ హెచ్-4 అనమాట. హెచ్-1 వర్కర్‌ది 60 డేస్ గ్రేస్ పీరియడ్ తీసేశారు అంటే గనక తనకి జాబ్ పోయింది అంటే గనక హెచ్-4 కూడా టోటల్‌గా ఇంకా మొత్తం జాబ్ పోయింది అనేసి జస్ట్ అనుకుంటున్నారు కదా! ఫైనల్‌గా మనకేంటంటే ఫస్ట్ ఇంకా ఈ రూల్ అమల్లోకి రాలేదు. ఏమవుతుందనేది గూడా మనకు తెలీదు. రాను రాను అసలు మనకి
ఫైనల్ లైన్ అయితే ఇచ్చారు గానీ, దాని రిక్వైర్మెంట్స్, దాని టెక్స్ట్ అనేది ఇంకా మనకి ఇవ్వలేదు కాబట్టి సో, వస్తే ఇలా అవుతుందనుకోవడం ఓకే. ఇంకా అది అమల్లోకి రాలేదు. వచ్చేటప్పుడు దానికి రిక్వైర్మెంట్ ఏమన్నా చేంజ్ చేస్తారేమో. సో, ఇంకా మనకి ఫైనల్ రూల్ వచ్చే వరకు మనం ఏది మాట్లాడుకొని భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో, చాలామంది చూసేవాళ్ళు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కరెంట్ సిట్యుయేషన్ ఏంటి? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి? ఇంకా అది అమల్లో ఉందా? లేదా? ఒకవేళ వస్తే గనక దాని ప్రభావం ఎలా ఉంటుంది? వాళ్ళ స్టేటస్‌తో పాటు వాళ్ళ మీద డిపెండ్ అయిన ఎవరైతే వాళ్ళ ఇండిపెండెన్స్‌కి అవన్నీ మనం కరెంట్ సిట్యుయేషన్ ఎట్లుంది? 60 డేస్ గ్రేస్ పీరియడ్ అయితే ఇంకా కరెంట్ రూల్‌లోనే ఉంది. జాబ్ పోయిన తర్వాత 60 డేస్ కాలిక్యులేషన్ గ్రేస్ పీరియడ్ ఉంటది. దాంతో కొత్త ఎంప్లాయర్‌ని పిటిషన్ ఫైల్ చేసుకోవడమా, లేదంటే జాబ్ స్టేటస్ ఇమిగ్రేషన్ స్టేటస్ మార్చుకోవడమా అనేది ఉంటది. లేటెస్ట్ అప్‌డేట్ ఏందంటే, ఇంకా అమల్లోకి రాకుండా జస్ట్ ప్రపోజల్‌లో ఉండేందంటే, జేహెచ్ఎస్ వచ్చేసి ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్‌ని తీసేయాలనుకుంటుంది. సో, ఆ ప్రపోజల్ అయితే ముందుకు తీసుకొస్తుంది. స్టిల్ ఏంటంటే, ఇంకా అంటే ఇది ఎవరి వరకు డిపెండ్ అవుతుంది ఏందంటే ఇది, అసలు రాను రాను ప్యూర్ అసలు వాట్ ఈస్ ద ప్రపోజల్ దాని కింద రిక్వైర్మెంట్స్ అన్నీ వస్తే మనకు అర్థమవుతాయి. మనకి ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే, వెంటనే అందరికీ వర్తిస్తదనిపిస్తది. బట్ ఇండివిడ్యువల్ కేసెస్‌లో చూడొచ్చన్నమాట. ఇదేంటంటే, హెచ్-1బీ జాబ్ పోయింది. 60 డేస్ గ్రేస్ పీరియడ్ లేదు. I-94 కూడా ఎక్స్‌పైర్ అయిపోయిందనుకుంటే వాళ్ళ సినారియో వేరు. ఏంటంటే, ఒక ఇండివిడ్యువల్ కేసెస్‌కొచ్చేసరికి I-94 ఎక్స్‌పైరీ, వీసా క్లాసిఫికేషన్స్ అండ్ ఈ టెర్మినేషన్ డేట్ ఉంటది కదా! ఇవన్నీ కూడా మ్యాటర్ కావచ్చన్నమాట. అందుకే మనం ఓన్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చూసి హెచ్-1బీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటదండి. హెచ్-4 వాళ్ళు కొంతమంది భయపడతా ఉంటారు. ఎందుకంటే హెచ్-1బీ వాళ్ళకి తెలిసినంత కూడా హెచ్-4 వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా తొందరగా సోషల్ మీడియా పోస్ట్ చూసి పానిక్ అవ్వకుండా లైక్ ఏదైనా క్వాలిఫైడ్ అటార్నీ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో జాబ్ పోయిన తర్వాత ఒక చిన్న నంబర్‌లా కనిపించొచ్చు. కానీ ఒక ఇమ్మిగ్రెంట్ ఫ్యామిలీకి మాత్రం ఇది కొత్త జాబ్, కొత్త స్టేటస్ యూఎస్‌లో అసలు ఉండాలా? పోవాలా? అని నిర్ణయించుకోవడానికి ఉన్న ఒక వాల్యుబుల్ టైమ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 60 డిగ్రీస్ రెసిపీని తీసేయాలంటున్నారు కదా! అసలు ఇది ప్రపోజల్ ముందుకెళ్తుందా? లేదా? అనేది మనం తెలుసుకోవాల్సిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో, దాని గురించి మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే. అమల్లోకొస్తదా? లేదా? అనేసి. సో, ఎవరు పానిక్ అవ్వద్దు. సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నారు ఓకే. పోస్ట్ ఏంటంటే ఒక సింగిల్ లైన్ అనేది చాలా ఉంటదనమాట. ఒక సింగిల్ లైన్ చూసి మనం ఏది డిసైడ్ అవ్వకూడదు. ఓకే. అప్డేటు వచ్చేదాకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.